ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వరల్డ్‌లో గురుగారు నా ఫ్రెండ్స్ సర్కిల్‌లోనే నేను చెప్తాను. ఓవర్ థింకింగ్, డిప్రెషన్, లోన్లీనెస్, యాంగ్జైటీ అనేది ఒక 10 మందిలో నలుగురిలో, ఐదుగురిలో వినొచ్చు గురుగారు. ఒక కాలేజ్‌కెళ్ళి క్లాస్ రూమ్‌లో మీకు ఎంతమందికి ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంది అంటే చేతులు ఎత్తుతున్నారనమాట. ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువైపోయి దానివల్ల డిసప్పాయింట్‌మెంట్, నిరాశ అనేది అసలు ఇన్ని అడగక్కర్లే. ఎంతమంది పీస్‌ఫుల్‌గా పడుకుంటున్నారు, ఎంతమంది హాయిగా ఉన్నారు, చేతులు ఎత్తి ఒక్క చెయ్యి లేవదు. మనం అవన్నీ అడగక్కర్లే. అవి అడగాలంటే సహస్రనామంలాగా 1000 అడగాలి. ఎంతమందికి ప్రెషర్ లేదు, ఎంతమందికి బీపీ లేదు, ఎంతమందికి యాంగ్జైటీ లేదు, ఎంతమందికి వరీస్ లేవు, ఎంతమందికి డిప్రెషన్స్ లేవు, ఎంతమందికి కొలెస్ట్రాల్ లేదు, ఎంతమంది, ఇవి అడిగితే 1000 అడగాలి. అదే ఒకటి అడిగామనుకో, ఎంతమంది పీస్ఫుల్గా ఉన్నారు, హాయిగా ఒక హార్మోనీతో గుండెల మీద చేసుకుని నేను ఆనందంగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, హార్మోనియస్గా ఉన్నానని ఎవరు అనగలుగుతున్నారు? ఎవరున్నారంటే ఒక్కరు చేయలేరు కదా. కానీ ఇప్పుడు ఆ సమాజానికి నా అవసరం ఉంది, నా దగ్గర దానికి రెమెడీ ఉంది, దానికి సొల్యూషన్ ఉంది. ఎందుకంటే నేను అలా ఉండగలుగుతున్నాను హాయిగా. ఇప్పుడు పడుకుంటే చంటి పిల్లాడు నోట్లో వేలు పెట్టుకొని పడుకుంటాడా? అలా పడుకుంటూ పోతా. ఇప్పుడు చెప్తే పడుకుంటా. అది ఎలా చేయించగలుగుతాము? మనస్సులో ఏ రకమైనటువంటి క్లింజెస్ లేకపోతే మనస్సు హాయిగా ఒక మంచి కొండల్లో, కోనల్లో, పచ్చదనంలో పక్షి ఎగురుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఆ సీన్ ఊహించుకో. అది హాయిగా అలా వింగ్స్ తోటి అలా ఎగురుతూ ఎక్కడ కావాలంటే అక్కడ అలా కూర్చుని ఆస్వాదించి ఆనందంగా ఉండే ఒక పక్షిని చూడు. లేదా ఒక మంచి సరోవరంలో ఒక హంస, తెల్లటి హంస అలా తేలాడుతూ ఉంటే ఎలా ఉంటుంది ఆ సీన్ చూడడానికి? పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా. నీ మనస్సు అలాంటిది. కానీ దాన్ని కాంప్లికేట్ చేస్తున్నాం మనం. ఈ ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్, అది పెట్టి ఇది పెట్టి కంపేర్ చేసుకుని ఈ సమాజంలో రెండే ప్రాబ్లం. 2 C's ఆర్ ప్రాబ్లం. సి అంటే తెలుసు కదా, ఏబిసి. సి 2 C'లు ఉన్నాయి. అదే సమాజాన్ని గబ్బు లేపుతుంది. ఏంటి గురుగారు అవి? కావాలా? 1 కంపారిజన్, 2 కాంపిటీషన్. కంపేర్ చేసుకుని ఇంకా నాకు అక్కడుంది నాకు లేదు, అక్కడ ఇలాగైంది నాకు లేదు. రెండోది కాంపిటీషన్, అన్హెల్దీ కాంపిటీషన్, అన్హెల్దీ కంపారిజన్, అన్హెల్దీ కాంపిటీషన్. ఇప్పుడు నాకు నిన్ను చూశాను చక్కగా మంచిగా ఒక అమ్మవారిలాగా చెవులకి దిద్దులు ఇది వేసుకుని చీర కట్టుకుని కూర్చున్నాను. నాకు కూడా కోరిక కలిగింది, నేను వేసుకుని నాకెందుకు లేదు, నాకు ఇస్తే బాగుండని కంపేర్ చేసుకున్నాను అనుకో, ఎలా ఉంటుంది? ఇట్ డజంట్ జెల్, రైట్? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నాలాగా ఈ బట్టలు వేసుకోవాలని నువ్వు అనుకోవడం అది కంపారిజన్. అక్కర్లే. యూ బీ వాట్ యు ఆర్. నిన్ను నేచర్ ఇలాగని డిజైన్ చేసి ఇచ్చింది, నీ డిజైన్ నువ్వు అప్రిషియేట్ చేయి. నేను ఒకసారి ఒక అతను ఏంటోనండి, నేను ఎన్ని క్రీములు వాడినా నాకు స్కిన్ ఫెయిర్ అవ్వట్లేదు అన్నాడు. మరి నేను నల్లగానే ఉంటాను, నేనేమి తెలుపు కాదు, నేను నల్లగా ఉంటాను. నెవర్ ఐ ఫెల్ దట్ ఐఎమ్ బ్లాక్. నా రంగు చాలా ఇష్టం నాకు. అంటే మీరు వైట్గా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు ఫీల్ అవ్వరా అని అంటే, వాడు ఫీల్ అవ్వాలి, వీడు ఇలా ఉన్నాడు ఏంటి, నేను ఇలా ఉన్నాను ఏంటని. అంటే నాలో ఆత్మాభిమానాన్ని ఏదీ చంపకూడదు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ని నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కొట్టకూడదు, టచ్ చేయకూడదు. ఒక రంగు కానీ, బయట ఒక డబ్బు కానీ, బయట ఒక మర్యాద కానీ, బయట మనుషులు కానీ, బయట వస్తువులు కానీ నా ఆత్మాభిమానాన్ని ఏదీ టచ్ చేయకూడదు. నేనే, ఐఎమ్ వాట్ ఐ యామ్, అంతే. అలా ఉండాలిరా అని అంటే వాడు మెల్లగా అలవాటు చేసుకున్నాడు ఎలా ఉండాలని. నిన్ను నువ్వు ప్రేమించు, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు మర్చిపోతున్నావు, రైట్? నువ్వు మర్చిపోతున్నావు. ఇప్పుడు యూఎస్కి వెళ్ళాను, వాళ్ళందరూ ఏమంటారు, బా మీది నల్ల జుట్టండి అని ఒక ఆయన అన్నాడు. ఆయనకి మొత్తం తెల్లగా ఉంటుంది, అంటే తెల్లవాడు ఆయన. మాకంతా బాల్డ్ హెడ్ అండి, అదొక రకమైన గ్రే హెయిర్ అండి. ఏం బాగుంటుందండి, పైనుంచి కింద దాకా ఒకటే రంగు ఉంటే. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ నలుపు ఉంది, ఇక్కడ కొద్దిగా కలర్ వేరియేషను, ఇక్కడ మళ్ళీ ఐబ్రోసు ఒక వేరియేషను, మళ్ళీ ఐసు పైన దానికి కనురెప్పలు అదొక వేరియేషను, మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ వెంట్రుకలు ఇదొక వేరియేషను. అలా ఎంత వేరియేషన్స్ అండి, ఆ గ్రేడేషను, కలర్స్ కాంబినేషన్స్ ఎంత బాగుంది. పైనుంచి కింద దాకా ఒకే మోసలో పోసినట్టు ఒకటేలాగా ఉంటే ఏమందం ఉంటుందని అని అంటాడు వాడు. ఇక్కడ వాడు ఏమనుకుంటాడు, అబ్బా ఎంత తెల్లగా ఉన్నాడు వాడు ఏంటని. ఇది పిచ్చ కంపారిజన్. ఈ ప్రపంచం, ఈ సమాజం ఈ అనవసరమైన కంపారిజన్లో పడి కొట్టుకుపోతుంది. ఇక దీన్ని బాగు చేయడానికి ఇక కాస్మెటిక్ వరల్డ్, ఇక చెప్పక్కర్లా, ఇది రుద్దు అది రుద్దు, ఇది పాము అది పాము, ఉదయం లేసి కింద దాకా పాములు పాకినట్టుగా ఇవన్నీ పాకించుకుంటూ ఉండండి వాళ్ళంతా.
సో వాట్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ కదా. సో కాబట్టి కంపారిజన్, కాంపిటీషన్, ఇది రెండు సమాజానికి చాలా మామూలు ప్రమాదం, పెద్ద ప్రమాదం. చాలా సింపుల్గా చెప్పారు నేను అడిగిన పెద్ద క్వశ్చన్కి. కంపారిజన్, కాంపిటీషన్ లేకుండా మనల్ని మనం ప్రేమించుకొని సెల్ఫ్ లవ్ ఉంటే ఇలాంటివన్నీ మనకు ఆమె దూరంలో ఉంటాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ నుంచే సెల్ఫ్ లవ్ పుడుతుంది కదా. ఐ డిస్కవర్ లవ్ విదిన్. అది నన్ను నేను ప్రేమించుకోగలిగినట్టు ఈ సృష్టిలో ఎవరు ప్రేమించగలరు? అది ఏం చెప్పింది? వేదమే చెప్పింది, ఉపనిషత్తులు చెప్పాయి. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే అర్థం ఏంటంటే నన్ను నేను ద్వేషించుకుంటున్నానని కాదు అక్కడ అర్థం. నన్ను నేను చాలా ప్రేమించుకుంటున్నాను, కానీ నా ప్రేమని నేను గుర్తించడానికి నీ రూపంలో కూడా నా ప్రేమను నేను గుర్తించుకోగలుగుతున్నాను. అంటే యు ఆర్ లైక్ ఎ మిర్రర్ ఫర్ మీ. అంటే నన్ను నీలో చూసుకునేదానికి నువ్వు నాకు గొప్ప అవకాశము. అలాగనే ఆ అమ్మాయి కూడా వాడిని ప్రేమించిందని అంటే నన్ను నేను ఎక్కువ ప్రేమించుకునేదానికి నువ్వు నాకు ఆధారంగా ఒక అద్దంలాగా ఉండాలి అని కోరుకోవడం. నా దృష్టిలో లవ్ అంటే అది. లవ్ అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ లవ్ కాదు. ఆ అబ్బాయి అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను, ఐ లవ్ యూ అని ఒక మాట అన్నాడు అని అంటే ఆ అమ్మాయి ఒక అద్దంలాగా వాడికి పరిచయం చేస్తుండడం అనమాట. అప్పుడే ఇష్టపడతాడు. అది కనపడకపోతే, అది దొరకలేదని అంటే వాడు ఇష్టపడాడు. అది దొరికితేనే ఇష్టపడాలి. కానీ ఈరోజు అది పోయింది, దాని అర్థం పోయింది, దాని బ్యూటీ పోయింది. చాలా బాగా చెప్పారు గురుగారు. ఇంకొక విషయము, ఈ మధ్య దేవుణ్ణి, ఇప్పుడు నాస్తికులు అన్న పదం నాకు చిన్నప్పుడు అనేది తెలీదు, మేబీ నాకంత అవేర్నెస్ లేకపోవడం వల్లేమో, కానీ పెద్ద అయ్యే కొద్దీ తెలిసింది ఏంటి అంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ మధ్య కాలంలో దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా అంతేమంది తయారవుతున్నారు. ఎక్కువ ఉండొచ్చు కూడా, చెప్పలేము. అయితే దేవుణ్ణి నమ్మితే దైవానుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది అంటారు కదా, దేవుణ్ణి నమ్మని వాళ్ళపైన కూడా దైవానుగ్రహం ఉంటుందంటారా? మనకు ప్రధానమంత్రి ఎవరు ఇప్పుడు? నరేంద్ర మోడీ. ఇండియా ఎవరు? నరేంద్ర మోడీ. గట్టిగా చెప్పు. నరేంద్ర మోడీ గారు. ఓకే కదా. ఆయన నమ్మిన వాళ్ళకి ఆయన ప్రధానే, ఆయన నమ్మని వాళ్ళకి డెఫినెట్లీ ఇండియాలో ఉన్నారు అంటే అంతే. ఇంకా ఓకే. అంటే ఒక మనిషి 150 కోట్ల మందిలో ఒక 100 కోట్ల మందో 60 కోట్ల మందో ఓట్లేసి ఆయన గెలిపించారు. అంటే మిగతా 80 కోట్ల మంది వేయలేదు అనుకుందాం. అంటే ఒక 60 కోట్లు ఆయనకి వేశారు, ఒక 20 కోట్లు ఒకళ్ళకి వేశారు, ఒక 20 కోట్లు ఇంకొకళ్ళకి వేశారు, ఒక 40 కోట్లు ఒకళ్ళకి వేశారు. అంటే ఆయనకి అందరికంటే ఎక్కువ కదా, 20, 20, 40, 60. ఈయనకి ఎక్కువ కాబట్టి ఈయన ప్రధాని అయిపోయాడు డెమోక్రటిక్ దీంట్లో. ఇప్పుడు ఈయన ప్రధాని అయిన తర్వాత ఈ 80 కోట్ల మంది వేయిన వాళ్ళు ప్రధానికి, ఈ 60 కోట్ల మందే వేసిన వాళ్ళు, ఆయన రూల్స్ కానీ ఆయన చట్టాలు కానీ ఓన్లీ వీళ్ళకే వర్తిస్తాయా? ఆయన బెనిఫిట్స్ ఇస్తే వీళ్ళకే ఇవ్వాలా? లేదు. అరే ఒక మనిషికే అలా ఏడిసినప్పుడు నీతి సర్వాంతర్యమే అయిన పరమాత్ముడిని నువ్వు నమ్మితే నిన్ను ఒకలాగా, నమ్మకపోతే వాడిని ఒకలాగా చూస్తే దేవుడు ఎలా అవుతాడు? నమ్మినా నమ్మకపోయినా వాడికి సంబంధం లేదు. గాలి అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేసాడు, వాటర్ ఇచ్చేశాడు, ఎర్త్ ఇచ్చేశాడు, ఫైర్ ఇచ్చాడు, స్పేస్ ఇచ్చాడు, నీకు బుద్ధి ఇచ్చాడు. నమ్మడం నమ్మకపోవడం నీ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. అది ఆయనతో సంబంధం లేదు. నా క్వశ్చన్కి నాతోనే ఆన్సర్ చెప్పించారు. అంటే మనలో ఉన్నాయి, బయటికి తీసుకురావాలంతే. ఆ థాట్ క్రియేట్ అయితే అన్ని మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వితిన్గా మనకి దొరుకుతాయి. గురుగారు, దేవుడు అంటే ఒక్కరు కదా గురుగారు, అందరు కూడా సబ్కా మాలిక్ ఏకే అలా ఇలా అంటూ ఉంటారు. కానీ మన కల్చర్లో మనకి చాలా గొప్పగా విభిన్నమైన రకాల పూజలు, దేవుళ్ళు, ఎంతో గొప్ప సంస్కృతి అయితే మనది కదా. అయితే ఒక ఇంట్లో కులదైవం అని చెప్పేసి అంటూ ఉంటారు. మళ్ళీ కాకుండా మనకి ఒక ఫేవరెట్ గాడ్, ఇష్టదైవం అనేది ఒకటి ఉంటుంది. కులదైవం, ఇష్టదైవం ఇలా వేరువేరుగా ఉండొచ్చా? దీనివల్ల ఏమైనా దుష్పరిణామాలు కలిగే అవకాశం ఉంటుందంటారా? దైవం ఈజ్ దైవం. దైవంలో ఇష్టము అయిష్టము, నాకు ఆయన దేవుడు కానీ నాకు ఇష్టం లేదనంటే ఇంక దేవుడు ఏంటి కదా. సో వర్డ్స్ కొద్దిగా ఈ జంగ్లింగ్గా ఉంది. ఇవి కులదైవము, ఇష్టదైవము, తర్వాత మంత్రదైవము, ఇలా రకరకాల విభాగాలు, ఇవన్నీ టూ మెనీ కాంప్లికేటెడ్ థింగ్స్. యాక్చువల్గా మనకు కులదైవము అనేది ఎందుకు వచ్చిందని అంటే పూర్వం రోజుల్లో అన్ని గ్రామీణ వాతావరణాలు, రైట్? గ్రామ దేవత, ఆ గ్రామ దేవత ఆ గ్రామం వాళ్ళు జాతర చేసుకుంటారు. వేరే గ్రామానికి ఆ దేవతతో సంబంధం లేదు.
వాళ్ళ గ్రామంలో ఒక అంకాళమ్మ అని ఉంటుంది, వీళ్ళ గ్రామంలో ఒక ఎరుకోలమ్మ అని ఉంటుంది, ఇంకో గ్రామంలో మావుళ్ళమ్మ అని ఉంటుంది, ఇంకో గ్రామంలో పోలమాంబ అని ఉంటుంది. బట్ ఈ పోలమాంబ అనే అమ్మవారు ఈ గ్రామానికి దేవత అయినంత మాత్రాన మిగతా అన్ని గ్రామాలకు ఆవిడే దేవత అవ్వాలనేది లేదు కదా. కాబట్టి ఆ గ్రామానికి పరిమితమైనటువంటి దేవతగా చెప్తాం. ఇప్పుడు గ్రామాల నుంచి నగరాలకు వచ్చేసాం మనం. ఇప్పుడు నగర దేవత ఎవరున్నారు? అవును కదా. కాబట్టి మనకేంటనంటే లక్ష్మి అని, సరస్వతి అని, దుర్గా అని, పార్వతి అని, లేదా రకరకాల ఇంకా బగళాముఖి దేవత అని, వారాహి దేవత అని, మనకు రకరకాల దేవతలు, చండీ దేవత అని, అమ్మవారిలో బోల్డ్ రకాలు ఉన్నాయి. అలానే దేవతామూర్తుల్లో హిందూ సంస్కృతిలో విష్ణు అని, శివుడని, సూర్యుడని, గణపతి అని, సుబ్రహ్మణ్య స్వామి అని, అయ్యప్ప స్వామి అని, ఆంజనేయ స్వామి అని, ఇలా రకరకాల విభిన్నమైనటువంటి మూర్తులు ఉన్నాయి. ఇందులో ఒకప్పుడు కులదైవము అనే ఒక ఆచారం అనేటువంటిది పాటించారు. ఎలా గ్రామ దేవత అనేది ఉందో కులదైవం అనేటువంటి ఆచారం కూడా ఉండేది. ఇప్పుడు కాలాంతరంలో మెల్లమెల్లగా అది తరిగిపోవడం మొదలైంది. దట్ డజంట్ మీన్ ఆ దేవత నిన్ను పనిష్ చేస్తుందని కాదు, కానీ ఆ కులదైవము అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే మన కులాన్ని రక్షిస్తుంది దైవము. కాబట్టి మనకి ఏది జరిగినా ఆ దైవంతో ముడిపడే మనం ఉండాలనేటువంటి ఒక ప్రిన్సిపుల్తో ఉండేవాళ్ళు పూర్వం రోజులు. కుల గురువు, వాళ్ళ కులానికి గురువు ఉండేవాళ్ళు. మా కుల బ్రాహ్మణులు, పురోహితులు, ఆ ఇంటి బ్రహ్మగారు, ఆయనే అన్నీ చేసేవారు. ఫ్యామిలీ డాక్టర్, అర్థమైందా? సో ఇలాగా మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఇప్పుడు ఫ్యామిలీసే తగ్గిపోతున్నాయి, ఫ్రెండ్స్ ఎక్కడ? అందరూ ఫ్రెండ్సే ఇప్పుడు, అంతే కదా. సో ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ పోయింది కదా, అంతేనా కదా. ఇప్పుడు ఎవరు డాక్టర్ బెస్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాం, చెక్ చేసుకున్నాం, ఇంకా ChatGPT కొడుతున్నాం, లేదా ఏఐలో అడుగుతున్నాం, తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తున్నాం. రెండోది వాళ్ళ హిస్టరీ కూడా చూస్తున్నాం, ఈయన సక్సెస్ ఏంటి, ఈయన ఫెయిల్యూర్ ఏంటి, అన్నీ పెడుతున్నారు. అన్నీ మనమే డాక్టర్ని కూడా స్కానింగ్ చేసి వెళ్తున్నాం. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చాం. సో నా దృష్టిలో కులదైవము అనేటువంటి కాన్సెప్ట్ అనేది అప్పట్లో ఒక ప్రెషియస్గా మా కులాన్ని కాపాడింది, మా వంశాన్ని కాపాడింది అనేటువంటి ఒక కాన్సెప్ట్తో కనెక్ట్ అయి ఉండేవారు. ఇప్పుడు అన్ని మైక్రో ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. సో దే ఆర్ కనెక్టెడ్ టు గాడ్, ఏదో ఒక దైవంతో కనెక్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు అందుకనే మనకు కులదైవము రకరకాల పేర్లతో ఉన్న మనకు అమ్మవారు ఒక్కటిని మనం ఆరాధిస్తే, లలితా పరమేశ్వరి అనే ఒక అమ్మవారిని ఆరాధిస్తే 64 లక్షల కోట్ల మంత్రాలు ఆవిడొక్క నిక్షిప్తమైందని అంటుంది. నువ్వు నారాయణుడు అని చెప్పు, శివుడను, పార్వతి అను, లక్ష్మి అను, దుర్గా అను, లేదా పోలమాంబ అను, మరిడమాంబ అను, లేకపోతే అయ్యప్ప స్వామి అను, గణపతి అను, సుబ్రహ్మణ్య స్వామి అను, ఆంజనేయ స్వామి అను, నువ్వు ఏ పేరు చెప్పు, సకల సృష్టి ఆవిడలో లీనమయ్యింది. అమ్మ ఆవిడ నాకు నా తల్లి కడుపులో ఎలాగైతే నేను ఒక బిడ్డగా, నువ్వు కానీ తల్లి పొట్టలో ఎలా అయితే ఒక బిడ్డగా బతికామో, మనం ఆ పొట్ట నుంచి బయటకు వచ్చిన అమ్మ అనే ఈ విశ్వ సృష్టి యొక్క గర్భంలోనే మనం ఉన్నాం. ఆవిడ కడుపులోనే ఉన్నాను ఇంకా. కాబట్టి మనకు అమ్మవారిని ఆరాధిస్తే అన్ని దేవతలు, సకల మంత్రములు అక్కడే ఉంటాయి. కాబట్టి ఎందుకంటే అక్కడే దాని నుంచి అన్నీ ఒరిజినేట్ అయింది. కాబట్టి అమ్మవారిని ఆరాధిస్తే చాలు, ఇబ్బంది ఏం లేదు. అమ్మవారిని ఆరాధించి ఆవిడ అనుగ్రహానికి పాత్రలైతే సరిపోతుంది.